హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధా ఈజీ ఫుడ్స్. నేను మీ రాధా. ఈరోజు జాంకాయ పచ్చడి రెసిపీ చేసుకుందాం. చాలా అంటే చాలా కమ్మగా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా 2 జాంకాయలను తీసుకోవాలి. కొంచెం పండుగా ఉండాలి, కొంచెం కచ్చిగా ఉండాలి. అలాంటి జాంకాయలను తీసుకొని సన్నని ముక్కలుగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 టమాటాలను తీసుకొని నిలువుగా చీలుకొని పక్కన పెట్టుకొని అందులో కాస్త చింతపండును వేసి పక్కన పెట్టుకోండి. తర్వాత 10 పచ్చిమిరపకాయలను కూడా అలాగే పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక కడాయిని ప్లేస్ చేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీని వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న జాంకాయలు పచ్చిమిరపకాయలని కూడా వేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత టమాటా చింతపండును కూడా వేసి బాగా మగ్గించుకోవాలి. మరొక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులోకి చిటికెడు పసుపుని అలాగే ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసి మరొక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఈ విధంగా మగ్గించడం వల్ల మనకి జాంకాయ అనేది మెత్తగా ఉడికిపోతుంది. గింజతో వేసాం కాబట్టి అస్సలు మనకి పంటికి తగలకుండా ఉంటుంది జాంకాయ పలుకు అనేది. తర్వాత ఈ విధంగా చల్లారి పెట్టుకొని మళ్ళీ పోపు కడాయిని సిద్ధం చేసుకోవాలి. పోపు కడాయిలోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిరపకాయల రెబ్బల్ని కూడా వేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు చల్లారిపోయిన మిశ్రమాన్ని మొత్తం మిక్సీ జార్లోకి తీసుకొని ఒక స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ కింద మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న పోపును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేశారంటే మన పచ్చడి రెడీ. జాంకాయ పచ్చడి చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి వీలైనప్పుడు ఈ జాంకాయ పచ్చడి రెసిపీని చేసి పెట్టండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మన ఛానల్ని అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.